నయమయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా శాశ్వతంగా నయమే అవకాశం ఉందండి. వితౌట్ ఎనీ పెయిన్ కిల్లర్స్ లేకుండా వాళ్ళు వాళ్ళ మూమెంట్ ఈజీగా చేసుకునే అవకాశం చాలా మట్టుకు ఉంటుందండి. ఓకే, ఈ హోమియో ట్రీట్మెంట్ గురించి కొంచెం డీటెయిల్ గా చెప్పండి. హోమియో ట్రీట్మెంట్ ఎలా ఉంటదంటే అండి, మనిషి ఈ రోగం అదే అంతకుముందు కూడా మీకు ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎలా ఉంటదంటే రోగం బట్టి కాదు కానీ ఆ రోగిని మేము ట్రీట్ చేస్తామన్నమాట. అంటే వీ డోంట్ ట్రీట్ ద పేషెంట్ ఆఫ్ వీ ట్రీట్ ద పేషెంట్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్, నాట్ ద ఆస్టియోఆర్థరైటిస్ అని చెప్పొచ్చు అనమాట. అన్నిటిని కన్సిడరేషన్ చేసుకుని ఎక్కడ ప్రాబ్లం ఉందో, ఎక్కడ కాజ్ ఉందో దాన్ని కన్సిడర్ చేసుకుని ట్రీట్మెంట్ ఇస్తాం. కాబట్టి ఖచ్చితంగా షూర్ షార్ట్ గా, గన్ షార్ట్ గా ట్రీట్మెంట్ ఉంటుందండి. అట్లే క్యూర్ కూడా ఉంటుంది. ఓకే, ఈ కీళ్ళ నొప్పులకి ఆహారంలో ఇంపార్టెన్స్ ఉంటుంది? అవునండి, ఖచ్చితంగా ఆహారంలో ఇంపార్టెంట్ ఉంటుంది. ఎవరికైతే కీళ్ళ నొప్పులు ఉంటాయో వాళ్ళు ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోకూడదు, అండ్ ద సేమ్ టైం ఆయిలీ ఫుడ్స్ తీసుకోకూడదు, ఆల్కహాల్ తగ్గించాలి, స్మోకింగ్ చేయకూడదు. ఇలా చాలా విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాల్సినవి ఏంటంటే కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవాలి, విటమిన్ B12 విటమిన్స్ తీసుకోవాలి, విటమిన్ D ఉన్న సప్లిమెంట్స్ తీసుకోవాలి, మిల్క్, పెరుగు, వెన్న లాంటివి తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్ప్రౌట్స్, మొలకెత్తిన విత్తనాలు తీసుకోవాలి, నట్స్ తీసుకోవాలి. వీటన్నిటిలో కాల్షియం, ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ న్యూట్రిషన్ డెఫిసిట్ ఉన్నవంతా తగ్గిపోయి కాల్షియం సప్లిమెంట్ బోన్ కి వచ్చి తిరిగి మంచిగా అయ్యే అవకాశం ఉంటుందండి. ఇంకో కాల్ తీసుకుందాం. శ్రీనివాస్ శర్మ హైదరాబాద్ నుంచి. హలో శ్రీనివాస్ శర్మ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. మేడం చెప్పండి శ్రీనివాస్ శర్మ గారు, వింటున్నాను. మా 20 సంవత్సరాలు అండి. ఓకేనండి. మనకు కాలువ తిమ్మిర్లు అండి, మన కింద మనం మెడవల్ పాదాలు ఉంటాయి కదా. అవునండి. 2 పాదాలు బాగా తిమ్మిర్లు వస్తుంటాయండి. ఓకేనండి. ఎప్పుడు ఏమట్లు అని తక్కువ ఎక్కువ నడవలేకపోతుంది, కూర్చుంటది. అవునండి. మీకేమైనా షుగర్ గానీ, బీపీ కానీ అలాంటివి ఏమైనా దీర్ఘకాలిక రోగాలు ఏమైనా ఉన్నాయండి? లేవండి, ఏవి లేవండి. ఏవి లేవు. అవునండి. ఏమైనా కింద పడ్డారా అండి? కింద పడటం కానీ, స్ప్రెయిన్ ఉండటం కానీ, కాలు బెనకట్టం కానీ ఏమైనా జరిగిందా? ఏం కాలేదండి. 2 కాళ్ళు తిమ్మిర్లు. 2 కాళ్ళు తిమ్మిర్లు ఉంటాయండి. కొద్ది దూరం నడిచిందనుకో, ఓకే, నడిస్తే నాకు పాదాలు బాగా తిరుగుతాయి, నడవలేకపోతాయి. మళ్ళీ కూర్చొని కొంచెం కళ్ళు నడవాలి. ఓకే, ఓకేనండి. అంటే పట్టేసినట్టు ఉంటుందా, తిమ్మిరిగా ఉంటుందా అండి? తిమ్మిర్లు అండి 2 పాదాలకు. ఓకే, ఓకేనండి. చల్లగా ఉంటాయి. తోడల నుంచి బాగా నొప్పులు ఉంటాయి. ఓకే, ఓకే, సరే అండి. ఓకేనండి. మీ ప్రాబ్లం శ్రీనివాస్ శర్మ గారు, మీ ప్రాబ్లం ప్లాంటర్ ఫెజైటిస్ అంటారండి. ఈ ప్లాంటర్ ఫెజైటిస్ లో ఏమవుతుందంటే కాన్స్టెంట్ గా కూర్చోవటం వల్ల, అంటే కంటిన్యూస్ రెస్ట్ లో ఉన్నప్పుడు ఈ ఫేషియా అనేది ఇన్ఫ్లేమ్ అయిపోయి ఫెజైటిస్ గా మీకు పెయిన్ ఉంటుందండి. దీంతో పాటు దాని కింద ఉన్న నరాల బలహీనత వల్ల కూడా మీకు ఈ తిమ్మిర్లు వస్తూ ఉన్నాయి. మీరు ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ మినిమం స్ట్రెచెస్ చేయాలండి. అంటే ఫుట్ ని లాటరల్ పొజిషన్ లో యాంటీ క్లాక్ వైజ్ గా తిప్పుతూ మీరు ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు మీరు హోమియో ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుందండి. ఒకసారి మీరు హోమియో కేర్ కి మీరు ఏమైనా రిపోర్ట్స్ చేయించుంటే అవన్నీ తీసుకుని వస్తే మీకు మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఇంకో కాల్ తీసుకుందాం. రత్న హైదరాబాద్ నుంచి. రత్న గారు. హలో. హలో రత్న గారు. అవునండి. మీ ప్రాబ్లం ఏంటి డాక్టర్ గారికి చెప్పండి. మా మదర్ కి మోకాలు నొప్పి వస్తుందండి. ఓకేనండి. అయితే తనకి ఒక 10 years బ్యాక్ క్యాన్సర్ వస్తే కీమోథెరపీ, రేడియోథెరపీ ఇచ్చారండి. ఓకేనండి. అయితే ఆస్టియోపోరోసిస్ అది టెస్ట్ చేయిస్తే 1.9 ఉందంటండి. ఓకేనండి. అయితే ఇంకా ఇట్లా రోజు 45 minutes వాకింగ్ చేస్తుందండి. ఓకేనండి. అయితే మోకాళ్ళు నొప్పి వచ్చే అవకాశం ఉంటదంటారా, కొంచెం చేయొద్దంటారా, లేదా అడుగుదాం అనుకుంటున్నాను. అవునండి, నిజమేనండి రత్న గారు. మీ అమ్మగారి గురించి మీరు క్యాన్సర్ విషయంలో ట్రీట్మెంట్ రేడియోథెరపీ, కీమోథెరపీ తీసుకున్నారు. ఈ థెరపీస్ తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఈ బోన్ డెన్సిటీ ఖచ్చితంగా డిక్రీజ్ అవుతుందండి. అందులో స్టీరాయిడ్స్ ఉంటాయి, చాలా పవర్ఫుల్ మెడిసిన్స్ ఉంటాయి. కాబట్టి బోన్ డెన్సిటీ తగ్గిపోతుందండి. దానివల్ల మీకు మీ అమ్మగారికి మోకాలు నొప్పులు వస్తూ ఉన్నాయండి. సో ఈ విషయంలో ఏమవుతుందంటే మీరు మంచి చేస్తున్నారు, బికాజ్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు. దీంతో పాటు మంచి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఈ కాన్స్టెంట్ ట్రీట్మెంట్ ద్వారా మంచి రిజల్ట్ ఉంటుందండి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే కీమోథెరపీ వల్ల, రేడియోథెరపీ వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని మా మెడిసిన్ ఖచ్చితంగా క్లియర్ చేస్తుంది. మీరు ఒకసారి రిపోర్ట్స్ అనేది తీసుకుని వచ్చినట్లయితే మీకు మంచి ట్రీట్మెంట్ అందిస్తామండి. ఓకే డాక్టర్ గారు, ఈ కీళ్ళ నొప్పులు, కండనాల నొప్పులు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చిన్న బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. హెల్త్ ఫైల్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం హెల్త్ ఫైల్ లో కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పుల గురించి డిస్కస్ చేస్తున్నాం. దీని గురించి మనకి వివరించడానికి హోమియో కేర్ నుంచి డాక్టర్ సృజన గారు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. అయితే ఇప్పుడు కీళ్ళ నొప్పులకు సంబంధించి ముఖ్యంగా ఆర్థరైటిస్ అంటే ఏంటండి? ఆర్థరైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద జాయింట్ అండి. ఓకే, ఓకే. దీని గురించి డీటెయిల్ మీరు చెప్పే ముందు ఒక చిన్న కాల్ తీసుకున్నాం. ఒకటి. ఓకేనండి. మరియమ్మ కువైట్ నుంచి. హలో హలో మరియమ్మ గారు. హలో, నమస్తే అండి. హలో, నమస్కారం అండి. మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. హలో, చెప్పండి మరియమ్మ గారు.
నమస్కారం సార్. నమస్తే అండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. నేను మామూలుగా 3 days బస్సులో ప్రయాణం చేశానండి. దూర ప్రయాణం చేసి వచ్చిన తర్వాత నాకు విపరీతమైన నొప్పి వచ్చేస్తుంది. కూర్చోలేకపోతున్నాను, లేవలేకపోతున్నాను. దీనికి సొల్యూషన్ ఏంటి సార్? ఓకేనండి మరీమ గారు, మీరు చాలాసేపు ప్రయాణం చేశారు, 3 days ప్రయాణం చేశారు అంటున్నారు కాబట్టి మీ కండరాలు బాగా నొప్పి ఉంటాయి. అంటే కాన్స్టెంట్ పొజిషన్ లో మీరు ఉన్నారు, మేబీ రాంగ్ పొజిషన్ లో ఉండొచ్చు, లేకపోతే ఈ బస్ ప్రయాణంలో జర్క్స్ వల్ల కూడా అంటే సడన్ మూవ్మెంట్స్ వల్ల కూడా లోపల ఏదైనా ప్రాబ్లం జరిగి ఉండొచ్చు. మీరు వెంటనే మీరు హాస్పిటల్కి వెళ్ళినట్లయితే ఎక్స్రే ద్వారా కానీ ఎక్స్రే తీయించుకుంటే లోపల ఏ ప్రాబ్లం ఉందో దాన్ని నిర్ధారించి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తామండి. ఓకే డాక్టర్ గారు, ఈ జర్నీ చేసేటప్పుడు చాలా మందికి ఇట్లా కాళ్ళు తిమ్మిళ్ళు పడతాం కానీ లేదా తర్వాత రోజు మజిల్స్ పెయిన్ కానీ లేదా కీళ్ళ నొప్పులు ఇలాంటివి వస్తుంటాయి. అలాంటప్పుడు జర్నీ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బెస్ట్ అంటారు? జర్నీ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ లంబోసాక్రల్ బెల్ట్ ని మనం ధరించాలండి. అండ్ ఈ స్పీడ్ బ్రేకర్స్ అప్పుడు కూడా చాలా స్లోగా డ్రైవ్ చేసుకుని అంటే స్ట్రెయిన్ తీసుకోకుండా ఉండాలి. మనం స్ట్రైట్ ఎరెక్ట్ పొజిషన్ లో ఉండాలి, వంగి కూర్చోకూడదు. స్ట్రైట్ పొజిషన్, మన స్పైనల్ కార్డ్ కరెక్ట్ అలైన్మెంట్ లో ఎరెక్ట్ పొజిషన్ లో ఉండాలండి. ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కొంచెం మనం ఖచ్చితంగా ఆ పెయిన్స్ నుంచి మనం దూరంగా ఉండొచ్చు. ఇప్పుడు వర్క్ ఏరియాలో కూడా చాలా మంది పోస్టర్స్, సిట్టింగ్ పోస్టర్స్ ఉంటాయి, స్టాండింగ్ పోస్టర్స్ ఉంటాయి. అంటే రాంగ్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కువగా ఈ కండరాలు పట్టేయడం కానీ దానివల్ల వాళ్ళు కంటిన్యూస్ గా చేయలాగినట్టు లేకపోతే కాలు నొప్పులు ఉంటాయి. ఎటువంటి పొజిషన్ లో ఉంటే వర్కింగ్ పొజిషన్ లో కానీ మనం కూర్చున్నప్పుడు ఎప్పుడైనా సరే ఎరెక్ట్ పొజిషన్ లో ఉండాలండి. ఏదైనా కిందికి వంగి తీసుకోవాలనుకున్నప్పుడు లాటరల్ సైడ్ బెండ్ అవ్వకుండా ముందు సైడ్ బెండ్ అయ్యి తీసుకోవాలండి. మాక్సిమం టైమ్స్ మనం కంప్లీట్ గా బెండ్ అవ్వకుండా కూర్చొని తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అంటే బెండింగ్ కాకుండా కూర్చొని లేవటం అలవాటు చేసుకోవాలండి. ఇవన్నీ కూడా రైట్ పొజిషన్స్ అన్నమాట. కింద పడినప్పుడు వంగి తీసుకోవటం కంటే కూర్చొని తీసుకోవటం మంచిది. కూర్చొని ఉన్నాము, వంగి తీసుకుని లాటరల్ సైడ్ బెండ్ అవ్వకుండా ముందు సైడ్ ఫ్రంట్ సైడ్ బెండ్ అయ్యి తీసుకోవటం మంచిదండి. అండ్ ఎప్పుడు కూర్చున్నా కూడా స్పైనల్ అలైన్మెంట్ కూర్చున్నప్పుడు ఎరెక్ట్ గా కూర్చోవాలి. మన నెక్ ను కూడా రైట్ పొజిషన్ లో అటు ఇటు వంచకుండా పెట్టుకుంటే మంచిదండి. ఓకే, వికాస్ నిజామాబాద్ నుంచి. హలో వికాస్ గారు. హలో హలో, చెప్పండి. పరిగెత్తుతుంటే కింద పడ్డానండి. కింద పడి మోకాలి బొక్క పక్కకు జరిగిందన్నారండి. మరి దీనికి ఏం ట్రీట్మెంట్ చేసుకుంటే బాగుంటుందండి? ఓకే వికాస్ గారు, మీరు పరిగెత్తుంటే కింద పడ్డా అన్నారు. ఖచ్చితంగా బోన్ పక్కకు జరిగి ఉంటుంది, డిస్లొకేషన్ ఆఫ్ జాయింట్ అయి ఉంటుందండి ఇది. కాబట్టి దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ అంటే ఖచ్చితంగా మీరు ఫస్ట్ వచ్చేసి ఇమ్మొబిలైజేషన్, అంటే దానికి పని చెప్పకుండా మీరు డాక్టర్ గారిని కలిసేంత వరకు ఎటువంటి అంటే నడవకుండా దాన్ని ఫస్ట్ రెస్ట్ ఇవ్వండి దానికి, ఆ జాయింట్ కి. ఆ తర్వాత ఎక్స్రే తీసి ఆ ఎక్స్రేలో ఎటుపక్క డిస్లొకేషన్ ఉంది, ఏమైనా లిగమెంటల్ టేర్ ఉందా, దాన్ని బట్టి అవన్నీ నిర్ధారించి సరైన ట్రీట్మెంట్ అందిస్తారండి. ఓకే డాక్టర్ గారు, ఇందాక మనం ఆస్టియో ఆర్థరైటిస్ అనుకుంటున్నాం. అసలు ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటండి? ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఈ ఆర్థరైటిస్ లో ఈ జాయింట్ కి ఎముకకి మధ్యలో ఉన్న కార్టిలేజ్ దెబ్బతిండం అండి. ఈ ఆస్టియో అంటే బోన్ కూడా ఇందులో ఇన్వాల్వ్ ఉంటుంది అనమాట. ఇందులో రకాలు వచ్చేసి ఫస్ట్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 4 ఉంటాయండి. గ్రేడ్ 1 లో ఓన్లీ సైనోవియం మాత్రమే ఇన్వాల్వ్ అయి ఉంటుంది. గ్రేడ్ 2 లో కార్టిలేజ్ ఇన్కంప్లీట్ డామేజ్ ఉంటుందండి. అండ్ గ్రేడ్ 3 లో సివియర్ డామేజ్ ఆఫ్ కార్టిలేజ్ ఉంటుందండి. అండ్ గ్రేడ్ 4 లో ఇంకా ఆల్మోస్ట్ లాస్ట్ కార్టిలేజ్ లాస్ట్ అయి ఉంటుంది. అంటే మనం ఇప్పుడు ఈ కాలంలో చూస్తూ ఉన్నాము నీ జాయింట్ రీప్లేస్మెంట్ అని. ఆ కేసెస్ లో గ్రేడ్ 4 కేసెస్ లో నీ జాయింట్ రీప్లేస్మెంట్ జరుగుతుందండి. అట్లా కాకుండా హోమియోలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుందని, ఆ రీప్లేస్మెంట్ అవసరం లేకుండా తిరిగి కార్టిలేజ్ ని రీజనరేట్ చేయడానికి ఉన్న కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ హోమియోలో ఉందండి. ఓకే, ఇంకో కాల్ తీసుకుందాం. యాదగిరి గారు హైదరాబాద్ నుంచి. యాదగిరి గారు నమస్తే అండి, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. మాకు ఇక్కడ గ్యాస్ పెయిన్స్ వస్తుంది మేడం బాగా. ఓకే, జాయింట్స్ కదా, జాయింట్ పెయిన్స్ వస్తుంది. ఏంటండి? హలో యాదగిరి గారు. కళ్ళు తిరిగి కింద పడ్డట్టు నడవలేకపోతున్నాం బాగా. ఎక్కడ నొప్పి ఉందండి ఎక్కువ మీకు? మేడం నొప్పి ఎక్కడ ఎక్కువ ఉందండి యాదగిరి గారు? ఈ గ్యాస్ పెయిన్స్ జాయింట్ మధ్యది బ్యాక్ పెయిన్, దానివల్ల నడవలేకపోతున్నారు. అవునండి, ఇది స్పాండిలోసిస్ అంటారండి, లంబార్ స్పాండిలోసిస్ అని అంటారు దీన్ని. ఇది ఏమవుతుందంటే ఈ మధ్యలో ఉన్న డిస్క్ వట్టిబ్రాక్ ఉన్న మధ్య డిస్క్ డీజనరేట్ అయిపోవడం వల్ల వస్తుంది. సో దీనికి చాలా కారణాలు ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే వంగటము, నడుముతో చేసే ప్రతి మూవ్మెంట్ కూడా వాళ్ళకి పెయిన్ఫుల్ గా ఉంటుందండి. ఓకే, ఇందాక మనం ఆస్టియో ఆర్థరైటిస్ గురించి చెప్పుకున్నాం. అంటే మోకాళ్ళ నొప్పులు అన్నట్టు. అంటే కార్టిలేజ్ అడిగిపోతే ఆ మోకాళ్ళ నొప్పులు వస్తాయి అన్నారు. అసలు ఆ కార్టిలేజ్ అడిగిపోవడానికి గల కారణాలు ఏంటి? మళ్ళీ చెప్పుకున్నట్లే మళ్ళీ మనము ఎక్కువగా దాని మీద ప్రెషర్ ఇవ్వటం అండి, నడవటము, రాంగ్ మూమెంట్ లో మూమెంట్స్ చేయటం కానీ, ఈ స్పోర్ట్స్ మనకి కంటిన్యూస్ గా అదే జాయింట్ మీద ఎక్కువ స్ట్రెస్ పడటం వల్ల దానివల్ల వచ్చే కార్టిలేజ్ లో డిజనరేషన్స్ ఉంటాయండి. సో దానికి ట్రీట్మెంట్ ఏముంటుంది? ట్రీట్మెంట్ అండి
కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంటే. ఎందుకంటే ఈ కార్టిలేజ్ ఎక్కడైతే అరిగిపోయిందో ఈ అరిగిపోయిన కార్టిలేజ్ ఆ సెల్స్ ని డీజనరేట్ అయిన సెల్స్ ని తిరిగి రీజనరేట్ చేయడానికి కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ ఉంటుందండి. అంటే కొంతమంది వయసు ఎక్కువ అవటం వల్ల కూడా వాళ్ళకి అప్పుడు ఆ వయసులో ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే లేట్ గా ఉంటది. అంటే ఆ రీజనరేషన్ డ్యూరేషన్ ఆఫ్ ద రీజనరేషన్ విల్ బి డిలేడ్, అంతేకాని ఖచ్చితంగా రీజనరేషన్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. లలిత బెంగళూరు నుంచి. లలిత గారు, హలో, నమస్తే అండి. నా పేరు లలిత అండి. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. హలో మేడం. చెప్పండి లలిత గారు. నేను డెలివరీ అయ్యి 8 months అవుతుంది. ఓకేనండి. ఒక 15 days బ్యాక్ సడన్ గా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. ఒక 15 minutes 15 days బ్యాక్ నుంచి ఓకేనండి స్టార్ట్ అయ్యాయి. ఓకేనండి. ఓకే, అది దేని వల్ల వచ్చింది ఏంటని ఎంత సడన్ అంటే కూర్చోవడం కూడా కష్టంగా అనిపిస్తుంది. ఓకే. నేను ఎక్కువ ఇంకో 3 hours నిలబడి పనిచేస్తాను ఇంట్లో, అంతే, అంతకన్నా ఇంకేం లేదు. ఓకేనండి లలిత గారు, మీకు డెలివరీ అయింది కాబట్టి డెలివరీ అయిన తర్వాత ఏమవుతుందంటే ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఒకటి ఉంటుందండి, ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అండ్ మీకు న్యూట్రిషన్ కూడా మీరు మంచిగా తీసుకోవాలి. ఈ టైంలో మీకు ఫీడింగ్ ఉంటుంది కాబట్టి మీరు మంచి న్యూట్రిషన్ అంటే కాల్షియం ఖచ్చితంగా డెఫిషియన్సీ ఉంటుందండి. కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోండి. ఇంకా కాల్షియం సప్లిమెంట్స్ తీసుకున్నప్పటికీ కూడా ఇంకా మీకు పెయిన్ ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా మీరు హోమ్ కేర్కి వచ్చినట్లయితే మీకు మంచి ట్రీట్మెంట్ అందజేస్తామండి. ఓకే డాక్టర్ గారు, ముఖ్యంగా ఈ ప్రెగ్నెంట్ లేడీస్ అంటే ఒబేసిటీ కాకుండా వాళ్ళకి ప్రెగ్నెంట్ టైంలో కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటారు. సో వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు మీరు సజెస్ట్ చేస్తారు? ఆ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే స్లో వాకింగ్ ఉండాలండి. బ్రిస్క్ వాకింగ్ చేయకూడదు, చాలా స్లోగా తీసుకోవాలి. ఏ వస్తువునైనా బరువు లేపకూడదు. అండ్ నెక్స్ట్ టైం ఏ వస్తువైనా వంగేటప్పుడు స్లోగా వంగి స్లోగా తీసుకోవాలి. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఇండియన్ కమోడ్ వెస్టర్న్ కమోడ్ యూజ్ చేసుకోవాలి. అండ్ మంచి కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవాలండి. అంటే కొన్ని కాల్షియం సప్లిమెంట్ ఫుడ్స్ ఏంటో కొంచెం చెప్తారా? కాల్షియం సప్లిమెంట్ పాలు, పెరుగు, వెన్న, నెక్స్ట్ వచ్చేసి ఈ రాగి ముద్ద, మన రాగులో నట్స్, ప్రతి నట్స్ లో కూడా ఉంటాయండి. మరి ముఖ్యంగా ఈ రాగుల్లో ఎక్కువగా ఉంటాయండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. ప్రసాద్ గుంటూరు నుంచి. హలో ప్రసాద్ గారు. హలో, చెప్పండి ప్రసాద్ గారు, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారు వింటున్నారు. చెప్పండి ప్రసాద్ గారు. చెప్పండి. నేను మెడికల్ షాప్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తానండి. ఓకేనండి. ఓకే, అదే వ్యూలో చూడటం వల్ల కొంతసేపటికి మెడ నరాలు ఇక్కడ ముచ్చిన గొంతు నుంచి భుజాల మధ్య వరకు నొప్పి వస్తుందండి మధ్య మధ్యలో. అవునండి. దానికి ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎటువంటి ఎక్సర్సైజ్ చేసుకోవాలి చెప్తారా? ఓకేనండి. ప్రసాద్ గారు, మీకున్న ప్రాబ్లం సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారండి. ఏమవుతుందంటే ఈ వర్టిబ్రాకి నా మధ్యలో డిస్క్ కొంచెం మీరు కన్సిస్టెంట్ గా ఒకటే మూవ్మెంట్ లో దానికి స్ట్రెయిన్ ఇస్తున్నారు కాబట్టి ఆ డిస్క్ డీజనరేట్ అయిపోవడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుందండి. ఈ విషయంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ థింగ్, మీరు సర్వైకల్ కాలర్ ని మీరు పనిచేసినంత సేపు ఆన్ అండ్ ఆఫ్ అంటే కొంచెం గ్యాప్ ఇచ్చి సర్వైకల్ కాలర్ ని మీరు తొడిగినట్లయితే కూడా మీకు రిలీఫ్ ఉంటుందండి. దాంతోపాటు ఎర్లీ మార్నింగ్ చేసి యాంటీ క్లాక్ వైజ్ స్లోగా సర్క్యులర్ మూవ్మెంట్స్ ని మీ మెడకి ఇచ్చినట్లయితే కూడా మీకు రిలీఫ్ అందుతుందండి. ఇలా చేసినప్పటికీ కూడా మీకు ఇంకా నొప్పి కంటిన్యూ అవుతుంటే మీరు ఒకసారి హోమ్ కేర్కి వచ్చినట్లయితే మీకు కాన్స్టెంట్ ట్రీట్మెంట్ ద్వారా కాన్స్టెంట్ ట్రీట్మెంట్ అండ్ పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి మీకు బాగు చేసే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా ఈ సమస్యకి కీళ్ళ నొప్పులకి ఆస్టియోపోరోసిస్ కి ఏమైనా లింక్ ఉంటుందండి? ఖచ్చితంగా ఉంటుందండి. ఆస్టియోపోరోసిస్ అంటే ఈ బోన్ డెన్సిటీ తక్కువైపోవడం అండి. ఎవరికైతే బోన్ డెన్సిటీ తక్కువైపోతుందో వాళ్ళకి తొందరగా కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంటుందండి. సో బోన్ డెన్సిటీ అంటే స్ట్రాంగ్ గా ఉండడానికి ఏం చేయాలి? కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకుంటే కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి, విటమిన్ డి తీసుకోవాలి, B12 సప్లిమెంట్స్ తీసుకోవాలి, మంచి సమతుల్య ఆహారంలో ఖచ్చితంగా 8 glasses ఆఫ్ వాటర్ ఉండాలి, ఫ్రూట్స్ ఉండాలి, సిరల్స్ ఉండాలి, పల్సెస్ ఉండాలి. వీటన్నిటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అప్పుడు ఈ కాల్షియం డెఫిషియన్సీ రాకుండా మనం జాగ్రత్త. అంటే ఆస్టియోపోరోసిస్ గురించి ప్రత్యేకంగా ఎవరైనా టెస్టులు చేయించుకోరు, లేకపోతే ఇప్పుడు కింద పడ్డప్పుడు బోన్ విరిగినప్పుడు తెలుస్తుంది. అంటే అది ముందే ఎలా నిర్ధారించుకోవచ్చు మన ఆస్టియోపోరోసిస్ ఉంటుంది, వీళ్ళకి తర్వాత కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి? అంటే మనం గమనించినట్లయితే ప్రతి చిన్న పనిలో కూడా బోన్ లో నొప్పి తెలియటము, తొందరగా నీరసించిపోవటం, కాసేపు కూర్చోవాలి, కొంత దూరం నడవగానే కాసేపు కూర్చోవాలి అనిపించడం, అలా గమనించినట్లయితే మనం ఒకసారి బోన్ చేయించుకుంటే తెలిసిపోతుందండి. ఓకే సృజన గారు, మా స్టూడియోకి వచ్చి ఈ కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పి గురించి డీటెయిల్ గా వివరించినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. సో ఇదండి వాళ్ళ హెల్త్ ఫైల్. తిరిగి రేపటి హెల్త్ ఫైల్ లో మళ్ళీ కలుద్దాం.